స్టఫ్ కావాలా బీర్ కావాలా? స్టఫ్ కావాలంటే నా సంత నాకు రా వచ్చి మేము బాధలు పడాలి. లేవు లేవు లేవు, తల్లిదండ్రులకు ఇన్ని బాధలు పెడతారు మీరు. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 118. ఈరోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి మొహం అయితే కడిగేసుకొని పళ్ళు అయితే తోమేసుకొని సీదా బండి తీసి జిమ్కి అయితే వెళ్ళిపోయినా. ఎక్కువ వీడియోలు తీయలేకపోయినా ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. ఎందుకంటే పొద్దుగాల కరెంట్ పోయి 2 గంటల దాకా కరెంట్ అయితే రాలేదు. ఇక జిమ్కి అయితే పోయేసి ఈరోజు నా చెస్ట్ వర్కౌట్ అయితే చేసేసిన. పళ్ళు తోమకుండానే వెళ్ళిపోయినా జిమ్కి. ఇంటికి వచ్చి పళ్ళు తోముకొని స్నానం అయితే చేసేసుకున్నా. స్నానం చేసేసుకొని దేవునికి అయితే పూజ చేసేసిన. ఈరోజు మండే కాబట్టి పక్కా ఇంట్లోనైతే పూజ చేస్తా, ప్రతి మండే చేస్తా. సో ఇంట్లో పూజ చేసిన దాని తర్వాతనే బయట గుడికి అయితే పోతా. సో పూజ చేసిన దాని తర్వాత బట్టలు అయితే వేసేసుకున్నా. సన్ స్క్రీన్ ఏం పెట్టుకోలే, గుడి బంద్ అయిపోతుంది అని తొందరలా. సో టైంకి గుడికి అయితే వెళ్ళిపోయినా. ఇక విభూది అయితే పెట్టేసుకున్న దాని తర్వాత దేవుణ్ణి మొక్కేసి నా ఎంబడి ఫరా కూడా వచ్చింది. ఫరా కూడా అభిషేకం చేసింది. ఇక నేను కూడా అభిషేకం చేసి ప్రదక్షిణాలు చేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఇక బయట టిఫిన్ చేయడానికైతే వెళ్ళిపోయినా. ఇంకా ఈ రోజు నా ఛానల్లో ఒక ప్రాంక్ వీడియోని అయితే రిలీజ్ చేద్దామని చెప్పేసి మా అమ్మ మీద ప్రాంక్ అయితే చేసిన. ప్రాంక్ ఏంటంటే మా దోస్తులను తీసుకొచ్చి ఇంట్లో సిట్టింగ్ చేస్తే మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. లిటరల్లీ రియాక్షన్లు అయితే చాలా ఘోరంగా వచ్చినాయి. దానికి సంబంధించిన వీడియో మనకి శివ01 ఛానల్లో రేపు రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడుర్రి. ప్రాంక్ అయిపోయిన తర్వాత బాగా ఆకలేసిందని చెప్పి లంచ్ అయితే ఇంట్లో తినలేదు, బయట తిన్నా. సో ఒక హోటల్కి పోయి సాంబార్ రైస్ అయితే తినేసిన. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో చేసుకోర్రి. శివ01 అని కొడితే వచ్చేస్తుంది మీకు యూట్యూబ్లో. సో ఈ రోజు అయితే ఇంతే. రేపు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బ్లాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో అయ్యర్రి. మీ దోస్తులకు 10 మందికి